You're only running. You want to achieve some destination, you are running in so and so time, this many steps, endurance entundi and chustaru, but at the end you get tired or exhausted. But when you come back to yoga, you don't get tired, you don't get exhausted. If at all you're getting tired or exhausted, then you are doing something wrong. Because yoga lo manam end చేసేటప్పుడు ప్రాణాయామాలతోటి రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట. శవాసన అని ధ్యానం చేసి అప్పుడు మనం లేస్తాం. ఎక్కడి నుంచో పవర్ వచ్చినంత ఫీల్ ఉంటుందండి. యూ విల్ బి ఎనర్జెటిక్ బట్ యూ విల్ బి కామ్. వేరాస్ ఇఫ్ యూ ఫాలో ఎనీ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఆర్ జిమ్ ఆర్ ఎనీథింగ్, యూ విల్ గెట్ ఎగ్జాస్టెడ్ వెరీ క్విక్లీ. టు గెట్ దట్ ఎనర్జీ బ్యాక్ యూ మైట్ హ్యావ్ టు టేక్ మోర్ రెస్ట్. సో ఇక్కడ ఏమవుతుందంటే తక్కువ టైంలో శరీరము రిలాక్స్ అవుతుంది, శ్వాస ఇంప్రూవ్ అవుతుంది, ఎనర్జీ కూడా వస్తుంది యోగా వల్ల. మీరు ఆడవాళ్ళకి స్పెసిఫిక్గా అని చెప్పారు. ఇప్పుడు నేను చీర కట్టుకోనైనా ఆర్ షార్ట్స్ వేసుకోనైనా ధోతీ వేసుకోనైనా నేను యోగా చేయగలను, ప్రాణాయామాలు చేయగలను, మెడిటేషన్ చేయగలను. బట్ ఇప్పుడు వస్తున్న మోడర్న్ అటైర్స్ ఏవైతే ఉన్నాయో, టైట్ స్కిన్, టైట్ క్లోత్స్ వేసేసుకుంటున్నారు, టైట్ బ్రాస్, లేడీస్ అయితే టైట్ క్లోత్స్ వేసేసుకొని ఎక్సర్సైజ్ చేస్తున్నారు. కెన్ యూ ఇమాజిన్? మన చర్మము, దిస్ ఇస్ ద లార్జెస్ట్ ఆర్గన్ ఇన్ ద బాడీ అండి, మన స్కిన్. దీనికి శ్వాస తగలకుండా కంప్లీట్ గా క్లోజ్ చేసి వేసుకుంటున్నప్పుడు దానికి మళ్ళీ కొన్ని ఎక్స్క్యూజెస్ ఇస్తున్నారు. అది వేసుకున్నప్పుడు అండి యూ కాంట్ ఫీల్ ది ఎనర్జీ, యువర్ స్కిన్ వోంట్ బ్రీద్. తెలియకుండా బీపీ పెరిగిపోతూ ఉంటుంది, ఆర్ హార్ట్ రేట్ పెరుగుతుంటుంది, టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక స్త్రీకి శరీరంలో టెంపరేచర్ పెరుగుతుందో, యూటరస్ లైక్ అండాలు అంటారు, ఎగ్స్, అండాశయం. సో ఎగ్స్ క్వాలిటీ పడిపోతూ ఉంటుందండి. ఓకే. భారతదేశంలో మనం ఎప్పుడు లూజ్ క్లోత్స్, కాటన్, ఆర్గానిక్ క్లోత్స్ వేసుకోమని చెప్పేదే ఈ క్లైమాటిక్ కండిషన్కి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉండడానికి. మెయిన్ రీజన్ క్లోత్స్ కూడా ఆరోగ్యం కోసమే అనేది మర్చిపోకూడదు. ఓన్లీ ఫ్యాషన్ కాదు, ఇట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ కంఫర్ట్, ఫర్ యువర్ ఓన్ హెల్త్. దెన్ ఫ్యాషన్ కమ్స్. ఇఫ్ యూఆర్ నాట్ హెల్దీ, ఇఫ్ యూఆర్ నాట్ ఫిట్, అండ్ అపాన్ దట్ ఇఫ్ యూఆర్ ఫ్యాషనబుల్, నో యూజ్ కదా. మనం లైఫ్ ఒకరికి చూపించుకోవడం కోసం కాదు, మనం బతకడం కోసం అనేది తెలుసుకున్నప్పుడు మనం వేసే బట్టల దగ్గర నుంచి చేసే పనుల వరకు అన్ని ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇది తెలుసుకోవాలి. సెకండ్ థింగ్, టైట్ ఇన్నర్స్ ఆర్ టైట్ బ్రాస్ వేసినప్పుడు ఆక్సిజన్ కెపాసిటీ తగ్గిపోద్దండి. బికాస్ దేర్ లంగ్స్ ఆర్ దేర్ రిబ్స్ ఆర్ ఆల్వేస్ లైక్ ప్రెస్డ్ అండ్ టైట్. హౌ కెన్ యూ టేక్ అ డీప్ బ్రెత్? హౌ కెన్ యూ టేక్ అ డీప్ బ్రెత్? నెక్స్ట్, పెల్విక్ ఏరియా, టైట్ ప్యాంటీస్, జెంట్స్ అయినా లేడీస్ అయినా, ఇది నేను ఓన్లీ లేడీస్ కోసమే అని కాదు, అందరికీ ఈ పాయింట్స్ వర్తిస్తాయి. టైట్ క్లోత్స్ వేసి, జీన్స్ వేసి, కంటిన్యూస్గా సాక్స్, షూస్ వేసి, బ్లేజర్స్ వేసి, ఇదంతా మన కల్చర్ కాదండి. ఇది వేసినప్పుడు రీప్రొడక్టివ్ ఆర్గన్స్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఎక్సెస్ హీట్ అనేది బాడీ నుంచి వెళ్ళిపోయినప్పుడు ఇట్ ఎఫెక్ట్స్ ద రీప్రొడక్టివ్ ఆర్గన్స్. భారతదేశంలో అసలు ఫర్టిలిటీ ఇష్యూస్ ఏంటండి? మన దగ్గర ఉన్న ఫుడ్, మన క్లైమేట్ కి పిల్లలు పుట్టడం అనేది ప్రాబ్లం కాదు. క్లోదింగ్, లైఫ్ స్టైల్, ల్యాక్ ఆఫ్ హెల్దీ ఫిజికల్ యాక్టివిటీస్ అనే మెయిన్ రీజన్స్. స్ట్రెస్ ఒకటి. వీటి వల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా వచ్చేస్తున్నాయి ఇప్పుడు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎంత కంఫర్టబుల్ గా కూర్చున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఉన్నాం ఇంటర్వ్యూ కాబట్టి ఇంతసేపు నేను కూర్చున్నాను పద్ధతిగా, లేదంటే ప్రతి 40 నిమిషాలకు ఒకసారి లేసి బాడీ స్ట్రెచ్ చేసి మలాసంలో కూర్చొని మళ్ళీ బాడీ స్ట్రెచ్ చేసి మళ్ళీ కూర్చుంటాం. ఈ పెల్విక్ ఫ్లోర్ ఏరియా ఏదైతే ఉందో, అంటే నడుం భాగము ఎప్పుడు కంప్రెస్డ్ ఉండకూడదండి. లెగ్గింగ్స్ వేసేవాళ్ళు కానీ, టైట్స్ వేసేవాళ్ళు కానీ, జెంట్స్ ఎప్పుడు జీన్స్ వేసేటప్పుడు అవి థిక్ మెటీరియల్. సో హౌ కెన్ యువర్ స్కిన్ బ్రీద్? సో క్లోదింగ్ ఆల్సో ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ when it comes to health. వీటి ఇంపాక్ట్ ఇంత ఉంటుందా బాడీలో? ఇప్పుడు చీరలు కట్టండి, మీరు ఎంత వేడిలో అయినా చీర కడితే గాలి ఆడుతుంది, నడుముకు గాలి ఆడుతుంది. దెర్ ఇస్ అ రీజన్ వై సారీ ఇస్ టైడ్ ఇన్ అ వే అండ్ అబ్డామిన్ ఇస్ ఎక్స్పోజ్డ్ అండి.
నిజం చెప్పాలంటే మన చక్రాస్ ఏవైతే ఉంటాయో ఎప్పుడైతే ఫ్రెష్ ఎయిర్, సన్లైట్ అండ్ స్పేస్ కి కనెక్టెడ్ ఉంటుందో శరీరం న్యాచురల్ గా హెల్దీగా ఉంటుంది. మణిపురక్ చక్ర ఆర్ ఈ నడుం భాగము ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి చాలా ఇంపార్టెంట్. ఆడవాళ్ళకైతే మరీను. అసలు ఒకప్పుడు ఎక్కడండి ఇదంతా ఫ్లాట్ ఉండేది అందరికి, ఏమి చేయకపోయినా. బట్ ఇప్పుడు ఎంత ఎక్సర్సైజ్లు చేసినా అబ్డామిన్ అనేది బ్లోట్ అయిపోతుంది, ఒబెసిటీ వచ్చేస్తుంది, ఇష్యూస్ వచ్చేస్తున్నాయి అన్నెసరీ. ఇవన్నీ పోవాలి అంటే మటుకు గెట్ యువర్ సెల్ఫ్ ఎక్స్పోజ్ టు సమ్ ప్రాపర్ సన్లైట్, సిట్ ఇన్ ఫ్రెష్ ఎయిర్, వేర్ నైస్ కంఫర్టబుల్ క్లోదింగ్. అలా అని అందరూ చీరలు కట్టేసి ఇప్పుడు తిరగమని కాదు నా ఉద్దేశం. ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్, చూస్ సంథింగ్ ఎల్స్ బట్ విచ్ గివ్స్ యూ గుడ్ వెంటిలేషన్ టు ద బాడీ. ఓకే, సో ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు కూడా ఇది వర్క్ ఇంటికే కాదు వంటికి ఉండాలి వెంటిలేషన్. బాగా చెప్పారు. అంతే కదా, ఇప్పుడు మీరు అన్నది అదే ఎగ్జాక్ట్లీ. సో చీరకట్టులో కూడా దానికి వెనక ఒక శాస్త్రీయత ఉంది అనేది మీరు ఇప్పుడు యోగాలో ఉందని చెప్తారు. ఖచ్చితంగా అండి, దట్స్ గుడ్. యాక్చువల్లీ ఈ జనరేషన్ ఉమెన్స్ కి చాలా అవసరం. ఎందుకంటే సేమ్ థింగ్ విత్ బ్రెస్ట్ అండి. ఆడవాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ ఎక్కువ అయిపోతూ ఉన్నాయి. ఎయిదర్ I don't know whether I can relate, but I know I have observed many people underwire bras అని చెప్పేసి, థిక్ ప్యాడెడ్ బ్రాస్ అని చెప్పేసి, లేదా టూ టైట్ క్లోత్స్ వేసినప్పుడు how can they breathe? It is fat, it is muscle, it is skin that is located there, and delicate parts of our body need to feel the ఫీల్ ఫ్రీ. బయటకి కనపడడానికి, అందంగా కనపడడం కోసం గంటల తరబడైనా భరించి వేసుకొని ఇంటికి రాగానే అమ్మయ్య నాకు ఇప్పుడు రిలాక్స్డ్గా అన్ని హ్యాపీగా రిలాక్స్డ్గా లైట్ టీషర్ట్ వేసుకొని షార్ట్స్ వేసి కూర్చోవాలని ఉంది అని అంటున్నారు అమ్మాయిలు ఇప్పుడు. ద రీజన్ they are not comfortable there. If you're not comfortable, why you do that? Now because of all that thick pads or wired bras, your breast muscle is losing its own strength of protecting itself. Okay, so definitely there is no air also passing by, and అన్ని ఆర్టిఫిషియల్ మెటీరియల్స్ వస్తున్నాయి. కాటన్ ఎవరు వేయట్లేదు, సింథటిక్ క్లోదింగ్ ఎక్కువ అయిపోయింది. నా సింథటిక్ క్లోదింగ్ వల్ల కూడా బ్రెస్ట్ కి ఆక్సిజన్ తగ్గుతుంది, లైక్ ఆర్ ఆ ఫ్రీగా గాలి పారడం అనేది తగ్గుతుంది. చెమట ఎక్కువ పేరిపోవడం, సరిగ్గా క్లెన్స్ చేసుకోకపోవడం, దీనివల్ల డెఫినెట్లీ డస్ట్ టాక్సిన్స్ ఎక్కువ స్టోర్ అయిపోతుంటాయి. నా న్యాచురలీ క్యాన్సర్స్ లేదా ట్యూమర్స్ లాంటివి వీఆర్ ఇన్వైటింగ్ దెమ్. దీస్ వర్ ఆల్ నాట్ దేర్ బిఫోర్. ఇప్పుడు టెంపరేచర్ పెరిగింది అనుకోండి, థైరాయిడ్ ఇస్ ద గ్లాండ్ which again takes care of a woman's temperature in the body. But you are forcing yourself to wear something, you're forcing yourself to eat something which you don't like. శరీరానికి సూట్ అవ్వంది కూడా తినేస్తున్నాం. బట్ నేను చాలా మంది డాక్టర్స్ నుంచి కావచ్చు, లేదంటే ఫ్రెండ్స్ నుంచి వింటూ ఉన్నమాట, దీర్ఘకాలిక సమస్యలు లైక్ థైరాయిడ్ ఇష్యూస్ అండ్ PCOD ప్రాబ్లమ్స్ యోగా వల్ల తగ్గుతాయి అనేది ఎంతవరకు వాస్తవం అసలు? అదే అంటే ఇట్స్ అ రూమర్, మిత్ ఆర్ నో? మిత్ ఏం కాదండి. ఇప్పుడు ఎలా చెప్పాలంటే యోగా ఈజ్ నాట్ అ ట్రీట్మెంట్ అండి. ఇది నేను క్లియర్ గా చెప్పాలి. నేను యోగానే చెయ్యండి మీకు ఇంకా ఆల్రెడీ అని అనను. బట్ యోగా చేస్తూ మంచిగా తింటూ, ఆడవాళ్ళైతే స్పెసిఫిక్ ఈ ప్రోగ్రామ్ ఇంకా ఉమెన్స్ డే కోసం కాబట్టి ఈ పాయింట్స్ ఇంకా చెప్తున్నాను. స్లీప్ సైకిల్ కరెక్ట్ గా పెట్టుకుని, లైఫ్లో రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని స్ట్రెస్ ఎక్కువ రాకుండా చూసుకుంటూ ఉంటే గనక, ప్రాపర్ క్లోదింగ్ ఇవన్నీ ఉంటే గనక ఖచ్చితంగా మీరు దేన్నైనా అవాయిడ్ చేయొచ్చండి. బికాస్ హెల్త్ ఈజ్ యువర్ రైట్. ఎవ్రీవన్ బీయింగ్ హెల్దీ ఈజ్ నార్మల్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఎలా ఉందంటే, బీయింగ్ అన్హెల్దీ ఈజ్ నార్మల్ కదా, హౌ కెన్ యూ బీ హెల్దీ అని అన్నట్టుంది. దట్స్ వాట్ సొసైటీ ఈజ్ ఆస్కింగ్. బీయింగ్ హెల్దీ ఈజ్ నార్మల్. ఇట్ ఈస్ యువర్ బేసిక్ రైట్. Doing yoga is good. If you do yoga from your childhood or teenage or whatever age, if you start from, you can prevent a lot of health issues. Prevent అని అంటున్నాను ఇక్కడ. బట్ ఒకరికి నేను చాలా నా స్టూడెంట్స్ పేషెంట్స్ హాస్పిటల్లో చెప్పినప్పుడు కానీ, క్యాన్సర్ పేషెంట్స్ కి కూడా యోగా చెప్పమని హాస్పిటల్స్ పిలుస్తారండి. ఎందుకు పిలుస్తారు అనుకుంటున్నారు? రికవరీ రేట్ పెరుగుతుంది కదా, their symptoms and their sufferings are coming down kada. How? Because yoga has a holistic touch also. It calms your mind, it makes you feel more connected to the universe.